ఏమున్నాయి? ఇదిగోండి సార్ మెన్యూ. ఒక ఇడ్లీ, ఒక వడ, ఒక పూరి, ఒక ఉత్తప్పం, ఒక బోండా, ఒక తవా ఇడ్లీ, తవా బోండా, అంతే. ఇంకా దోశ ఒకటే మిగిలింది సార్, అది కూడా తీసుకొచ్చుగా. దోశ గరం గరం తింటా. ఓకే, ఇది అక్కడ ఇచ్చేసేయండి. తీసుకోండి. చట్నీ ఏయ్. చట్నీ ఇంకై ఇంకొంచెం అయ్యి అసలు ఆవో. ఆ చట్నీ డబ్బా తీసి ఆడ పెట్టరా. వీడు వింటుంటే దోకొస్తుంది. వీడు ఏ కరువు ప్రాంతానికి వెళ్ళొచ్చిండేమో. అన్న తినక ఎన్ని రోజులైందే? ఏమరా నాటకాలా? పోయి చట్నీ పట్టుకరా. చట్నీ అయిపోయింది. కొబ్బరి చట్నీ ఉందా? లేదండి, చట్నీ మొత్తం అయిపోయింది. ఇంకా వేరే చట్నీ ఏం లేదా? అల్లం చట్నీ ఉందనుకుంటా. తీసుకొచ్చేసి. అది మొన్న చేసిన చట్నీ అండి, పాడైపోయింది. మొన్నటిదా? అది ఫ్రిడ్జ్ లో పెట్టుండే. అంటే ఇప్పటిదాకా తిన్నది? ఇది ఫ్రెష్ లేండి, టెన్షన్ పడకండి. పక్కా? అమ్మయ్య బతికిపోయినా. యా, మొత్తం చట్నీ కథం చేసేటట్టున్నాడు వీడు. ఛీ మ్యామ్, ఏం చూస్తున్నావు? తీయి. నా కళ్ళు తిరుగుతుంది మ్యామ్, నేను ఇవాళ లీవ్ తీసుకుంటాను. రోజు 3 పూటలు తింటాడో కళ్ళు తిరుగుతున్నాయా? ఎక్కువ కథలు పడకు, తీ. ఛీ, వీడేంటి జాన్వర్ లెక్క తిన్నాడు. అన్న ప్లేట్ వడ ఎంత అన్నా? 20 రూపాయలు భయ్యా. 20 రూపాయల? అయితే ఒక ప్లేట్ ఇచ్చేయండి అన్న. ఇడికో ప్లేట్ సరిపోద్దా? సరే భయ్యా. అన్న కొద్దిగా చట్నీ ఎక్కువ వేయరా? ఓకే. థ్యాంక్స్ అన్న. బా చట్నీ భలే ఉందన్నా. థ్యాంక్స్ భయ్యా. కొంచెం ఇవ్వా? ఓకే భయ్యా. ఏంటి ఎలా ఉన్నాడు? ఒక్క మొక్కకి గిన్నెడు చట్నీయా? నేవులే. సరే భయ్యా. అన్నా 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 కొంచెం కొంచెం ఇంకొంచెం. థ్యాంక్స్ అన్న. అన్న చట్నీ. థ్యాంక్ యూ భయ్యా. కొంచెం 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 అన్న, కొంచెం కొంచెం. ఓకే ఓకే భయ్యా. భయ్యా మీరు చట్నీ అని మాటికి బయటికి రామాకండి భయ్యా. కస్టమర్స్ కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది. మీరు లోపల చట్నీ అనండి, నేను లోపలికి పంపిస్తాను. సరేనా భయ్యా? అన్నా చట్నీ, అన్నా చట్నీ, అన్నా చట్నీ. ఎవడ్రా ఇడు? పొద్దున్న షాప్ ఓపెన్ చేసిన టైంకి వచ్చాడు, ఇప్పటివరకు చట్నీ దాటం అవ్వలేదు. నీ అమ్మ రోజుకు ఒక గిన్నె అయ్యేది, ఈరోజు 2 గిన్నెలు అయింది. తీసుకో. అన్నా ఇగో అన్న 20 రూపాయలు. చట్నీ అయితే అదిరిందన్న. థ్యాంక్స్. అమ్మయ్యా. రే సాంబార్ చూడండి, సాంబార్ లోపల సాంబార్ కావాలంట. ఆయన నిన్న వడ తిన్నాను, అదిరిపోయింది. ఇవాళ ఇడ్లీ తినాలనుకుంటున్నాను. ఇడ్లీ ప్లేట్ ఎంత? భయ్యా
నువ్వు ఈ రోజు నుంచి మా షాప్లో ఏం తిన్నా దానికి డబ్బులు అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు భయ్యా, ఫ్రీయే. అవునా భయ్యా? ఆ. అయితే 2 ఇడ్లీ చెప్పండి. ఓకే. అరే సార్కి 2 ఇడ్లీ పెట్టండి. అదేంటి భయ్యా చట్నీ లేదు? భయ్యా చట్నీ మాత్రం గంటె, నీకైతే 20 రూపాయలు భయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఏంటి భయ్యా ఒక గంట చట్నీ 20 రూపాయలా? మరి భయ్యా ఎవరైనా వడలోకి చట్నీ నంచుకుంటారు, చట్నీలోకి వడ నంచుకోరు. నేను ఎంతో మందిని చూశాను, అందరూ సాంబారు జుర్రు జుర్రుమంటూ తాగుతారు, కానీ నీ పుణ్యం అంటూ ఫస్ట్ టైం సాంబారు కాదు చట్నీ కూడా జొరచ్చని తెలిసింది నాకు. అందుకనే చట్నీ గంట 20 రూపాయలు, కావాలంటే తిను లేకపోతే వెళ్ళిపో. ఒక్క గరిటె ఇయ్యండి భయ్యా చాలు. అరే ఎవ్వరు చూస్తలేరురా భయ్, వెళ్ళిపోదాం నాడు ఇడికి వెళ్ళి మెల్లగా. లేట్ అవడది. కిట్టు, శివాని, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నా లేడాడు? ఎవరు రాలేదు కదా మేడం. నువ్వు కూడా చూడలేదా శివాని? మళ్ళీ ప్లేట్ ఎడికెళ్ళి వచ్చింది, దేవుడు పెట్టిండా? మీ ఇద్దరికి అసలు ఏం ముచ్చట్లు నాకు అర్థమైతే లేదు. వచ్చిన కస్టమర్లను చూసుకోకుండా మీ ఇద్దరు వల్ల ఇప్పుడు నాకు 20 రూపాయలు బొక్క. ఇప్పుడే చెప్తున్నా, రేపటికెళ్ళి నీకు ఒక పూట భోజనం కట్టు. రే నువ్వు నా ఫ్రెండ్స్ అందరు రెస్టారెంట్లో నువ్వే రాంట్లు తోమాలే. ఈ కడగలేక చచ్చిపోతున్నా మేడం, మళ్ళీ ఇగో ఉన్నా. పోయి పని చూసుకొని పోండి, ఇంకొకసారి రిపీట్ అవ్వాలి. గో. వీళ్ళిద్దరు నమ్ముకున్నా నన్ను నిండా ముంచేటట్టున్నాడు. భయ్యా ఒక్క నిమిషం. అన్న అన్న ఒక్కసారి సైడ్. అన్నా 2 ఇడ్లీ పెట్టానా? టోకెన్ తీసుకోవాలన్నా. అన్నా నేను 2తో ఆగినన్నా, ఇంకా చాలా తింటాను. ఏంటన్నా నువ్వు ఓల్డ్ కస్టమర్స్ కూడా పెట్టు అన్ని లాస్ట్లో వేద్దాం. సరే. వ్యాపారం వస్తుందిరా? సాంబార్ ఉందా భయ్యా? 2 బజ్జీ ఏవా? సార్. ఆ చట్నీ ఏవా? చాలు. భయ్యా 2 వడ, కొంచెం చట్నీ. అన్నా సింగిల్ పూరి. కూరేవా? అన్న ఒక ఆనియన్ దోశ చెప్పు. భయ్యా దోశ చెప్పాను. భయ్యా పాయ దోశ పెట్టారంటగా, ఒక పాయ దోశ. ఫుల్ అయిపోయింది. అది తిరిగిపోయింది భయ్య. టిఫిన్ ఎంతైంది భయ్య బిల్లు? ఏమైందన్నారు భయ్యా? 2 ఇడ్లీ, సింగిల్ పూరి, ఒక ఆనియన్ దోశ. ఓకే. ఇదిగోండి భయ్యా. ఓకే భయ్యా. ఇదిగోండి భయ్యా, ఇది ఇంకోటి. ఇదేంటి భయ్యా 240 ఉంది? అంటే ఇది మీరు చెప్పిన దానికి, ఇది మీరు తినదానికి భయ్యా. సారీ భయ్యా, మర్చిపోయాను. సరే భయ్యా కట్టండి, ఇదిగో పేటిఎం. దొరికేసాను. పే చేశాను భయ్యా. ఓకే భయ్యా, ఇలా ఎప్పుడు మర్చిపో మాకే. ఓకే భయ్యా. ఆంజనేయుడి ముందులే కుప్పిగంతులారా, ఇలాంటి ఎన్ని చేస్తే నేను షాప్ కట్టలేదు.